ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఈరోజు సాటర్డే కదా, హెయిర్ మాస్క్ పెట్టుకుందామని చెప్పి డాండ్రఫ్ ఎక్కువ అయిపోయిందని హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నాను. నేను ఇది యూట్యూబ్లోనే చూసాను. నేను కూడా కర్డ్ లెమన్ వేసి పెట్టుకున్నాను ఒకసారి. ఒక్క వాష్లోనే చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది నాకు. సో అందుకే మళ్ళీ పెట్టుకుంటున్నాను. 2 డేస్కి ఒకసారి చేస్తున్నాను నేను. సో నేను కర్డ్ లెమన్ స్క్వీజ్ చేసి అది కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత హెయిర్కి పార్ట్గా తీసి డీటాంగిల్ చేసి పెట్టాలి స్కాల్ప్కి. అది కూల్నెస్గా చాలా కూల్గా ఉంటుంది కర్డ్ లెమన్ పెడితే. లెమన్ ఒకటి పెడితే కాస్త మంటగా అలా ఇస్తుంది. సో నేను కర్డ్ లెమన్ 2 పెట్టుకుంటున్నాను. ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకైతే. సో ఇది నేను సెకండ్ టైం పెట్టుకోవడం. పెరుగు చాలా చల్లగా ఉంది. అప్పుడే తీసాను కదా, మిక్స్ చేశాను. ఎంత ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది. తర్వాత నిమ్మకాయ పెట్టేసాను. హ్యాండ్ వాష్ చేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలిన తర్వాత నా హెయిర్కి పెట్టాను. లెమన్తోనే పెట్టాను స్క్రబ్ చేద్దామని. కానీ లెమన్తో పని లేదని లెమన్ అక్కడ పెట్టేసి మళ్ళీ చేత్తోనే పెట్టుకున్నాను. స్కాల్ప్కి మంచిగా మసాజ్ కట్టా ఇచ్చి ఇదంతా ప్యాక్ అంతా పెట్టుకున్న తర్వాత స్కాల్ప్కి అనేది ఒక 2 మినిట్స్ మసాజ్ చేయాలి. మసాజ్ చేసి 30 మినిట్స్ వదలాలి. నేను కార్న్ఫ్లేక్స్ తిందామనుకున్నాను. కార్న్ఫ్లేక్స్ తిందామని చెప్పి బేక్ చేసాను. నా దగ్గర పచ్చి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి. సో అందుకని బేక్ చేశాను. ఎందుకులే దోశలు వేస్తారు అని చెప్పి దోశలు తినేసాను. అవి స్టోర్ చేసుకోవచ్చు కదా ఎలా అయినా అని టీవీ చూస్తూ నా టిఫిన్ ఫినిష్ చేశాను. మా డాడీకి లంచ్ అనేది ప్యాక్ అవుతుంది. మా మమ్మీ చేస్తున్నారు.